హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'భావన వ్లాగ్స్ 27'. ఈ రోజు టాపిక్ ఏంటంటే పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ అనేది మనకి ఫస్ట్ స్టెప్. యూనివర్సిటీ అప్లై చేసుకోవడం కోసం, ఇంకా బయట కంట్రీ ట్రావెల్ చేయడం కోసం పాస్‌పోర్ట్ అనేది నీడెడ్. వన్స్ మనం ఇండియా నుంచి బయటికెళ్తున్నామంటే పాస్‌పోర్ట్ కంపల్సరీ. పాస్‌పోర్ట్ అనేది 2 టైప్స్ ఉంటది. తాత్కాల్ ఉంటది, నార్మల్ ఉంటది. తాత్కాల్ వచ్చేసి 3,500 కాస్ట్ ఉంటది. ఎవరు అప్లై చేసుకుంటారంటే అర్జెంట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు. అంటే 1 వీక్, 10 డేస్‌లో పాస్‌పోర్ట్ కావాలి అన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు. నార్మల్ పాస్‌పోర్ట్ వచ్చేసి టైమ్ ఎఫిషియంట్. అంటే ఇం ఇంకో 1 మంత్ లో వచ్చినా పర్లేదు అన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇదెలా అప్లై చేసుకోవాలి? గూగుల్‌లో పాస్‌పోర్ట్ సేవా కేంద్ర అని ఉంటది. అక్కడెళ్లి అప్లై చేసుకోవాలి. దానికి డాక్యుమెంట్స్ ఏంటంటే మన ఫుల్ డీటెయిల్స్. 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం డీటెయిల్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రెస్ ప్రూఫ్స్ ఇవి పెట్టి స్లాట్ బుక్ చేసుకోవాలి. నియర్ బై లొకేషన్స్ మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ బేగంపేట్, కూకట్పల్లి అక్కడ బుక్ చేసుకోవాలి. అక్కడికి ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది అప్లికేషన్ ఫార్మ్‌లో ఉంటది. స్టూడెంట్ అయితే ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్స్, బీటెక్ సర్టిఫికేట్స్ అన్నీ గూడా మన కాలేజ్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అది వాళ్ళు ఇవ్వరు మనకి పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌కెళ్తున్నామంటే ఇవ్వరు. సో, దానికోసం కస్టోడియన్ సర్టిఫికేట్ అని ఒకటి రాసిస్తారు కాలేజ్‌లో. అది తీసుకోవాలి. బోనోఫైడ్ తీసుకోవాలి. స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఐడీ కార్డ్ పక్కా తీసుకెళ్ళాలి. ఇంకా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్నీ ఒరిజినల్‌వి తీసుకెళ్ళండి. వన్ సెట్ జిరాక్స్ గూడా తీసుకెళ్ళండి. అక్కడ వెరిఫికేషన్ అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ వెరిఫికేషన్ ఏముంటది? ఇంటికొస్తారు. ఇంటికి పోలీసొచ్చి వెరిఫై చేస్తారు. మీరు పాస్‌పోర్ట్ కేంద్రాకి ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్తారో, అవే డాక్యుమెంట్స్ అన్నీ ఒక ఫైల్‌లో పెట్టుకోండి. ఇంటికి పోలీసొచ్చినప్పుడు అవన్నీ చూపియండి. అతనొచ్చి వెరిఫై చేసుకొనెళ్తాడు. ఇంకా పాస్‌పోర్ట్ అనేది పోస్ట్ ఆఫీస్‌లో వస్తది. ఇది ప్రాసెస్. ఇప్పుడు ఒకవేళ మీరు విలేజ్‌లో ఉండి స్టడీ కోసం హైదరాబాద్ ఒస్తారు. అంటే మీ పేరెంట్స్‌తో మొత్తం వచ్చేసి హైదరాబాద్‌లో ఉంటారు. సిటీలో ఉంటారు. అప్పుడు మీరు పాస్‌పోర్ట్ అప్లై చేసుకుంటే, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ కోసం పోలీస్ ఆయన మీ పర్మనెంట్ అడ్రెస్‌కెళ్తాడు. అప్పుడేం చేయాలి? మీరక్కడికెళ్ళలేరు గదా! పోలీస్ వాళ్ళు చెప్పి రారనమాట. లైక్ హాఫ్ అన్ అవర్ ముందు అట్లా చెప్పేస్తారు. ఎళ్ళలేరు గాబట్టి మీరు అప్లై చేసుకునే ముందే మీ ఆధార్ కార్డ్ అడ్రెస్ పర్మనెంట్ ఉన్నా గూడా బ్యాంక్ అకౌంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు టెంపరరీ అడ్రెస్‌కి. లైక్ ఎక్కడుంటారో అక్కడికి బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకొని, అడ్రెస్ ప్రూఫ్ అనేది టెంపరరీ అడ్రెస్ పెట్టుకోండి. ఏం పెట్టుకుంటారు? బ్యాంక్ అకౌంట్ పెట్టుకొని, అప్పుడు పోలీస్ వెరిఫికేషన్ కోసం మీ టెంపరరీ అడ్రెస్‌కే వస్తాడు. పాస్‌పోర్ట్ గూడా మీ టెంపరరీ అడ్రెస్ పోస్ట్ ఆఫీస్‌కే వస్తది. ఈ అడ్రెస్ ప్రూఫ్‌ది నేను అప్లై చేసుకునేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అయ్యుండే. నేను పర్మనెంట్ అడ్రెస్సే పెట్టుకున్నా. సో, నెక్స్ట్ మళ్ళీ బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకొని, ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మళ్ళీ స్లాట్ రీబుక్ చేసుకొని అదంతా అయ్యింది. నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. మీకు అలా అవ్వద్దని చెప్పేసే ముందే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో, పాస్‌పోర్ట్ ఇలా అప్లై చేసుకోవచ్చు. ఆహ్, అప్లై పా ఈరోజు లైక్ 28థ్ జూన్ మీ ఫస్ట్ వెరిఫికేషన్ ఉంది అంటే, ఒక 5, 6 డేస్‌లో పోలీస్ వెరిఫికేషన్ అయిపోతది. అదయిపోయిన 1 వీక్ ఆర్ 10 డేస్‌కి పాస్‌పోర్ట్ వచ్చేస్తది. మీరొకవేళ డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ జేషి, అంటే జస్ట్ అప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా రిజల్ట్స్ రాలేదు. అప్పుడు మీరు బయటకెళ్ళాలి అనే ప్లాన్ ఉంది. పాస్‌పోర్ట్ లేదు. పాస్‌పోర్ట్ అప్లై జేసుకోవాలి. అలాంటి ప్లాన్స్ ఏమన్నా ఉంటే సేఫ్ సైడ్ కోసం ఎగ్జామ్స్ అవ్వక ముందుకే మీరు కాలేజ్‌లో ఉన్నప్పుడే పాస్‌పోర్ట్ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్స్ తర్వాత మీరు మళ్ళీ కాలేజ్‌కెళ్తే కాలేజ్ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు మనకి. సో, ముందే అప్లై జేసుకుంటే బెటర్ ఇది పాస్‌పోర్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో కాలేజెస్ ఎలా అప్లై చేసుకోవాలో, లైక్ యూనివర్సిటీ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.